నంద్యాల జిల్లాలో త్వరలోనే ఎన్సీసీ అకాడమీ ప్రారంభిస్తున్నట్లు ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 5 ఎన్సీసీ బెటాలియన్ ఉన్నాయని, ఆయా ఎన్సీసీ బెటాలియన్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అని అడిగి ఒక కమిటీ ద్వారా నిర్ధారణ చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించే దిశలో సంవత్సరంలో ఒకసారి ఒక ఎన్సీసీ బెటాలియన్ పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే నేడు కర్నూలు నగరంలోని బీకేఎం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి 9వ ఆంధ్ర బెటాలియన్ను సందర్శించడం జరిగిందన్నారు. అనంతరం 9వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ విద్యార్థులచే గౌరవవందనం మధుసూదన్ రెడ్డి స్వీకరించారు. అనంతరం ఎన్సీసీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ఈ సందర్భంగా ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ వి మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో కర్నూలు జిల్లాలో ఎన్సీసీ బెటాలియన్ లేనటువంటి ప్రాంతాలలో ఎన్సీసీ బెటాలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం కాకినాడ అవి కూడా చేస్తాను. ఇది ఒక ఇంటెన్స్ ఎఫర్ట్ ఉంటుంది. అంటే బిఫోర్ నేను ఇక్కడికి రాకముందు మేము టీం పంపించాము, ఇన్స్పెక్షన్ టీం. వాళ్ళు వచ్చి బుక్ ఇన్స్పెక్షన్ చేసిపోయారు. వాళ్ళు చేసి అబ్జర్వేషన్స్ మాకు ఇచ్చారు. అబ్జర్వేషన్స్ తీసుకొని మళ్ళీ నేను ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాను. వెదర్ అబ్జర్వేషన్స్ క్లియర్ అయ్యాయి లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ముఖ్య ఉద్దేశం అదండి. అది జస్ట్ స్టాండర్డ్ ప్రొసీజర్. ఇది ప్రతి సంవత్సరం ఒకసారి అడ్మిన్ ఇన్స్పెక్షన్ అవుతుంది, అది తప్పదు. దాన్ని చేయడానికి వచ్చాను. అదొకటే కాకుండా ఇంకో ఉద్దేశం వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మన ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ నడుస్తుంది. మన ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేయాలని మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ ఇచ్చేసింది ఎక్స్పాన్షన్ చేయమని. దానికోసం ఎలా చేయాలి, కర్నూలు గ్రూప్లో మన కర్నూలులో ఎన్సీసీ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఏ డిస్ట్రిక్ట్స్లో లేదు కర్నూలులో, ఏ లొకేషన్స్లో ఎన్సీసీ లేదు, వాటిని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, వెదర్ మనము మైనర్ యూనిట్స్ మేజర్ యూనిట్స్ ఉంటాయి ఎన్సీసీలో. మైనర్ యూనిట్ని మేజర్గా కన్వర్ట్ చేసి మనం స్ట్రెంత్ పెంచవచ్చు. ప్లస్ అలా కన్వర్ట్ చేసినప్పుడు మళ్ళీ చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అందులోకి తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే కొన్ని ఏరియాస్ మిస్ అవుతున్నాయి. అది మిస్ అవ్వకుండా ఏం చేస్తుంటే ఒక యూనిట్ కొన్ని యూనిట్స్ మూవ్ చేయాల్సి వస్తుంది. ఒక యూనిట్ ఇక్కడ నుంచి నంద్యాల మూవ్ చేస్తాము. ఎందుకంటే ఆ ఏరియాలో ఎన్సీసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ తక్కువ ఉంది. అది పెంచాలంటే ఒక యూనిట్ అక్కడ మూవ్ చేస్తాం. మూవ్ చేసి అక్కడ ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళ క్యాడెట్స్ని ఎన్రోల్ చేసుకుంటాం ఎన్సీసీలో. ఆ ప్లాన్ ఎలా ఉంది, అది ఎలా నడుస్తుంది, ఆల్రెడీ మేము ప్లాన్ తయారు చేశాము. ఆ ప్లాన్ ఓకే అనుకుంటే ఈ ప్లాన్ తీసుకెళ్ళి నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోసం ఈ ప్లాన్ని చీఫ్ మినిస్టర్ గారికి ప్రజెంట్ చేయాలి. డిస్కస్ చేసి చీఫ్ మినిస్టర్ గారికి ప్రజెంట్ చేయాలి. మేము చేసే ప్లాన్ ఏంటి, మాకు సపోర్ట్ ఏం కావాలి గవర్నమెంట్ తరఫు నుంచి. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే, మనకి ఈ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్సీసీ అకాడమీ అనేది లేదు. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ప్రతి గ్రూప్లో ఒక ఎన్సీసీ అకాడమీ ఉండాలి. సో ఆ ఎన్సీసీ అకాడమీ ఎక్కడ పెట్టాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, రిక్వైర్మెంట్ ఏంటి, అవి చూడాలంటే అది కూడా మన సెంట్రల్ లొకేషన్లో ఉండాలి. ప్రజెంట్లీ ఒక గ్రూప్ ఒకటి కాకుండా కనీసం